78వ సర్గము హనుమంతుడు సీతాన్వేషణ వృత్తాంతమును వానరులకు తెలుపుట. మహాబలశాలురైన హనుమదాది వానర ప్రముఖులు అందరును ఆ మహేంద్రగిరి శిఖరముపై కలిసికొని మిక్కిలి సంతృప్తులైయుండిరి. మహాత్ములైన వానరులు సంతుష్టులై కూర్చొనియుండగా పరమానంద భరితుడైయున్న జాంబవంతుడు సంతోష తరంగితుడు కపిప్రవరుడు అయిన ఆ హనుమంతునితో సీతాదర్శనాది రామకార్య వృత్తాంతమును గూర్చి ఇట్లు ప్రశ్నించెను. సీతాదేవిని ఎట్లు కనుగొంటివి? ఆమె అచట ఎట్లున్నది? ఆసాధ్వేడ క్రూరకర్ముడైన రావణుని ప్రవర్తన ఎట్టిది? ఓ మహాకపీశ్వర, ఈ విషయములనన్నింటినీ యథాతథముగా వివరింపుము. సీతాదేవి జాడను ఎట్లు తెలుసుకొంటివి? ఆమె ఇచ్చిన సందేశమేమి? విషయములనన్నింటినీ తెలిసికొనిన పిమ్మట కర్తవ్యమును గూర్చి ఆలోచింతము. మనము శ్రీరాముని సన్నిధికి వెళ్ళి అచ్చట ఆ ప్రభువునకు తెల్పదగిన విషయములను దాచవలసిన విషయములను అన్నింటినీ ప్రజ్ఞాశాలివైన నీవు స్పష్టముగా వివరింపుము. జాంబవంతుడు ఇట్లు అర్థింపగా అప్పుడు హనుమంతుడు గగుర్పాటును పొందినవాడై సీతాదేవికి మనస్సునందే ప్రణమిల్లి జాంబవంతునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. నేను సముద్రము యొక్క దక్షిణ తీరమునకు చేరగోరి సన్నద్ధుడనై మహేంద్రగిరిపై నుండి ఆకాశమునకు ఎగురుటను మీరు స్వయముగా చూచియుంటరిగదా. నేను వెళ్ళుచుండుగా దారిలో నాకు ఒక మహావిఘ్నము వంటిది ఎదురయ్యెను. మిక్కిలి మనోహరమైన దివ్యమైన ఒక బంగారు శిఖరమును గాంచితిని. నా దారికి అడ్డముగా నిలిచియున్న ఆ గిరిని ఒక విఘ్నముగా తలంచితిని. దివ్యమైన ఆ బంగారు కొండను సమీపించి దీనిని బ్రద్దలు కొట్టవలెను అని లోలోన భావించితిని. వెంటనే సూర్యసదృశమైన ఆ మహాగిరి శిఖరమును నా వాలముతో కొట్టితిని. అది క్రింద పడిపోయెను. ఆనా సాహస కార్యమును దెలిసికొని ఆ మహాగిరి, నాయనా, కుమారా అనే మనస్సునకు ఆహ్లాదకరముగా మధురవచనములను పలికెను. నేను వాయుదేవుని మిత్రుడను. నన్ను నీ పినతండ్రిగా భావింపుము. నా పేరు మైనాకుడు. నేను ఈ మహాసముద్రమున నివసించుచున్నాను. కుమారా, పూర్వము మహాపర్వతములకు రెక్కలు ఉండెడివి. అవి అందరినీ బాధించుచు భూమిపై స్వేచ్ఛగా సంచరించుచుండెను. ఈ పర్వతముల పోకడలను విన్న దేవేంద్రుడు తన వజ్రాయుధముచే వాటి రెక్కలను ముక్కలు ముక్కలుగా వించెను. ఓ బాలుడా, నీకు తండ్రియు మహాత్ముడు అయిన వాయుదేవుడు నన్ని మహాసముద్రమునకు చేర్చి ఆ ప్రమాదము నుండి రక్షించెను. శ్రీరాముడు ధర్మపరిరక్షకులలో శ్రేష్ఠుడు, దేవేంద్రునితో సమానమైన పరాక్రమశాలి. ఓ శత్రు సంహారక, అట్టి శ్రీరామునకు సహాయపడుట నా విధి. మహాత్ముడైన ఆ మైనాకుని ఈ వచనములను విని అతనికి నేను నిర్వహింపవలసిన రామకార్యమును దెలిపి మహాకాయుడైన అతని అనుజ్ఞబడసి ముందునకు సాగుటకు ఉద్యుక్తుడను అయితిని. మైనాకుడు తన మానుషరూపమును ఉపసంహరించుకుని శైలరూపమున మహాసముద్ర గర్భమునకు జేరెను. పిదప నేను వేగమును పుంజుకుని ఆకాశమార్గమున శీఘ్రముగా ముందునకు సాగుచు మిగిలిన ప్రయాణమును చాలతడవు కొనసాగించితిని. అంతట నేను సురస అనుపేరుగల నాగమాతను సముద్ర మధ్యమున చూచితిని. ఆ దేవి నాతో ఇట్లు పలికెను. ఓ వానరోత్తమా, దేవతలు నిన్ను నాకు ఆహారముగా నిర్దేశించిరి. నీవు చాలా కాలమునకు నాకు లభించితిని కనుక నిన్ను భక్షించెదను. సురస ఇట్లు పలుకగా నేను వివర్ణవదనుడనై ఆమెకు అంజలి ఘటించి ప్రణమిల్లి ఇట్లు నుడివితిని. శ్రీమంతుడు అరిమర్దనుడు దశరథుని కుమారుడు అయిన శ్రీరాముడు సోదరుడైన లక్ష్మణుని తోడను తన ధర్మపత్నేగు సీతాదేవి తోడను దండకారణ్యమున ప్రవేశించెను. దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని అపహరించుకుని పోయెను. నేను శ్రీరాముని ఆజ్ఞ మేరకు దూతగా ఆమెకడకు వెళ్ళిచుంటిని. రాముని రాజ్యమున నివసించుచున్న నీవు ఆయనకు సహాయపడుట యుక్తము. సీతాదేవిని జూచి ఆమె క్షేమ సమాచారములను ఆ సహాయశూరుడైన శ్రీరామునకు నివేదించి నీకాహారమగుటకు తిరిగి ఇచటికి రాగలను. ఇదియే నా సత్యప్రతిజ్ఞ అని కామరూపిణియగు ఆ సురసతో నేను వచించితిని. అంతట సురస, ఎవ్వరునూ నన్ను తప్పించుకుని పోజాలరు. ఇది నాకు కవరము అని ఆమె పలుకగా 10 యోజనముల పొడవు ఉన్న నేను నా దేహమును క్షణములో ఇంకను 5 యోజనములు పెంచితిని. నా శరీర ప్రమాణమునకు తగినట్లుగా ఆమె తన నోటిని తెరచెను. ఆమె తన నోటిని తెరచుటను జూచి నా శరీరమును సూక్ష్మమొనర్చితిని. ఆ క్షణముననే నేను అంగుష్ట మాత్రుడనైతిని. అతి వేగముగా ఆమె నోటిలో ప్రవేశించి తత్క్షణమే బయటికి వచ్చితిని. పిమ్మట సురసాదేవి దివ్యమైన తన స్వరూపమును దాల్చి మరల నాతో ఇట్లనెను. ఓ వానరోత్తమా, సత్పురుషుడా, కార్యసిద్ధికై వెళ్ళిరమ్ము. వైదేహిని మహాత్ముడైన శ్రీరామునితో చేర్చుము. ఓ మహాబాహు కపిసత్తమా, నీయడా నేను సంతుష్టురాలనైతిని. సుఖీభవ. పిమ్మట ప్రాణులన్నీయును బాగు అని నన్ను ప్రశంసించినవి. అనంతరము విశాలమైన అంతరిక్షమునకు గరుడునివలే ఎగిరితిని. ఇంతలో నా నీడను ఎవరో గట్టిగా పట్టుకునినట్లనిపించెను. నా వేగము మాత్రము కుంటుపడెను. అన్ని దిశలను పరికించి చూచినను నాగమనమును అడ్డగించిన వారెవ్వరునూ నాకు అచట కనిపింపలేదు. చూడగా ఇచ్చట ఎవ్వరునూ కనిపించుటలేదు. నా గమనమునకు ఇట్టి విఘ్నమేర్పడినది.
కారణము ఏమైయుండును అను ఆలోచన నాకు కలిగెను. ఇట్లు ఆలోచించుచుండగా నా దృష్టి అధోభాగము వైపునకు మరలెను. అప్పుడు సముద్రజలములయందున్న ఒక భయంకర రాక్షసి నా కంటబడెను. ఎట్టి తొట్రుపాటు లేకుండా దృఢముగానున్న నాతో ఆ ఘోర రాక్షసి వికటాట్టహాసము చేయిచు ఇట్లు కటువచనములను పలికెను. ఓ మహాకాయుడా, ఎక్కడికేగుచున్నావు? రాక్షస జాతిదాననైన నాకు నీవు ఇష్టమైన ఆహారము. చాలా కాలము నుండి ఆహారము లేక నేను ఆకలితో అలమటించుచుంటిని. కనుక నీ దేహమును నాకు ఆహారముగా సమర్పించి నా ఆకలిని దీర్చి నాకు సంతృప్తిని గూర్పుము. సరే యనుచు ఆమె మాటకు ఎదురు చెప్పక, ఆమె నోటి ప్రమాణము కంటే అధికముగా నేను నా శరీరమును పెంచితిని. నన్ను భక్షించుటకై ఆమెయు తన ముఖమును భయంకరముగా పెద్దదిగా చేసెను. కామరూపుడనైన నన్ను గూర్చిగాని నా ప్రతిక్రియను గూర్చిగాని ఆమె ఎరుగదు. పిమ్మట నేను నా మహాకాయమును సూక్ష్మముగా చేసి మరుక్షణముననే ఆమె నోటిలో ప్రవేశించి ఆమె గుండెను చీల్చుకుని వెంటనే ఆకాశమునకెగిరితిని. పర్వత సదృశమైన దేహముగల ఆమె యొక్క గుండెను నేను చీల్చివేసినప్పుడు భుజసంధులు శిథిలము కాగా భయంకరముగానన ఆమె కళేబరము సముద్రజలములలో పడిపోయెను. హనుమంతుడు భయంకరాకారైన సింహిక యను రాక్షసిని హతమొనర్చెను అని ఖేచరులైన సిద్ధులు చారణులు పలుకుచున్న వచనములు నా చెవులబడెను. ఆ సింహికను చంపిన పిమ్మట ఛాయాగ్రహణము ద్వారా ఆమె నన్ను చంపుటకు చేసిన ప్రయత్నమును గూర్చి జ్ఞప్తికి తెచ్చుకుని ఆకాశమార్గమున పురోగమించితిని. కొంత తడవునకు వృక్షములతో అలరారుచున్న సముద్ర దక్షిణ తీరమును గాంచితిని. లంకానగరముగూడా ఆ తీరమునందే గలదు. సూర్యుడు అస్తమించుచుండగా మిక్కిలి పరాక్రమశాలురైన రాక్షసుల కంటబడకుండా నిశాచరులకు నిలయమైన లంకను జేరితిని. నేను లంకలో ప్రవేశింపబోవుచుండగా ప్రళయకాలమేఘ సదృశైన ఒక స్త్రీ వికటాట్టహాసము చేయిచు నా ఎదుట నిలబడెను. పిదప అగ్నిజ్వాలల వంటి కేశములు గల ఆ రాక్షస స్త్రీ నన్ను జంపుటకై నా మీద దాడి చేసెను. ఆ భయంకర రాక్షసిని ఎడమచేతితో ఒక చిన్న ముష్టిఘాతము ద్వారా పరాజితను గావించితిని. ప్రదోషకాలమునందు లంకలో ప్రవేశించుచున్న నన్ను జూచి భయపడి ఆమె నాతో ఇట్లు పలికెను. ఓ మహావీర, నేను లంకాపురాధిదేవతను. నీ పరాక్రమముచే అపజయము పాలైతిని. నన్ను ఓడించిన నీకు ఈ రాక్షసులు ఒక లెక్కగాదు. అందువలన ఈ రాక్షసులందరూ నీ చేతిలో నిశ్శేషముగా ఓటమిని చవిచూచెదరు. జానకీదేవి జాడకై ఆ రాత్రియంతయు లంకానగరమును గాలించుచూ క్రమముగా రావణాంతపురమున అడుగిడితిని. అయినను ఆమె అచట కనబడలేదు. రావణుని మందిరమున సీతను గానక నేను అంతులేని శోకసాగరమున మునిగితిని. శోకమగ్నుడనైన నాకు విశాలమైన బంగారు ప్రాకారము గల సర్వోత్తమమైన ఒక గృహోపవనము కనబడెను. అంతటా నేను ఆ ప్రాకారమును దాటి అనేక వృక్ష పంక్తులు గల అశోకవనమును చూచితిని. ఆ వనమధ్య భాగమున మిక్కిలి ఎత్తైనొక సింసుపా వృక్షము గలదు. ఆ చెట్టుపైకెక్కి బంగారు అరటి వనమును గాంచితిని. ఆ సింసుపావృక్ష సమీపమున బంగారుమేని ఛాయగల సీతాదేవిని కనుగొంటిని. ఆమె నిండు యౌవనమున నుండెను. ఆమె కనులు తామర రేకులవలె ఉండెను. ఉపవాసములచే ముఖము వాడియుండెను. ఒకే వస్త్రమును ధరించియున్న ఆమె కేశములు ధూళిధూసరితములైయుండెను. ఆమె శోకసంతాపములచే దీనవదనయ్యుండెను. నిరంతరము పతిహితమును గూర్చియే ఆలోచించుచుండెను. భయంకర రూపములు గలిగి రక్తమాంసములను భక్షించునట్టి క్రూరరాక్షస స్త్రీలచే పరివృతయ్యున్న సీతాదేవి ఆడుపులుల మధ్య చిక్కుపడియున్న లేడివలె ఉండేను. దుఃఖితయ్యున్న ఆమెను రాక్షస స్త్రీలు మాటిమాటికిని భయపెట్టుచుండిరి. అట్టి సీతాదేవిని నేనచట చూచితిని. తైల సంస్కారమునకు నోచుకునని ఆమె కేశములు ఒకే జడగా ఏర్పడియుండెను. నిరంతరము భర్తనే స్మరించుచుండెను. నేలపై కూర్చొనియుండెను. మంచు తాకిడికి పద్మమువలే ఆమె వివరణయ్యుండెను. రావణుని ఏవగించుకునిచున్నదై ఆమె నిస్పృహతో తన తనువును త్యజించుటకు నిర్ణయించుకునెను. ఎట్టకేలకు లేడివంటి చూపులుగల సీతాదేవిని నేను శీఘ్రముగా కనుగొంటిని. రామపత్నియు వాసికెక్కినవనితయు అయిన ఆ సీతాదేవిని ఆ స్థితిలో జూచి నేనచటనే సింసుపావృక్షముపై కూర్చునియుంటిని. అనంతరము రావణుని గృహము నుండి ఒడ్డాణముల ధ్వనులు, కాలియందలరవడులు కలిసిన గంభీరములైన గలగల ధ్వనులు వినిపించెను. అంతటా నేను మిక్కిలి కలత చెందినవాడనై నా రూపమును చిన్నదిగా చేసుకుని సింసుపావృక్షముపై ఆకుల చాటున పక్షివలే దాగియుంటిని. పిమ్మట మహాబలశాలియగు రావణుడు ఆతని భార్యలు సీతాదేవియున్న ప్రదేశమునకు వచ్చిరి. సౌందర్యవతి అయిన సీతాదేవి రాక్షసప్రభువైన రావణుని గాంచిన వెంటనే ఊరువులను దగ్గరకు ముడుచుకుని వక్షస్థలమును తన బాహువులతో కప్పుకొనెను. ఆమె దిగులుతో తత్తరపడుచు అటునిటు చూచుచుండెను. వ్రతదీక్షలోనున్న ఆ దేవి ఏ విధమైన రక్షణయులేదని వణకుచుండెను. అంతటా మిక్కిలి దుఃఖితయ్యున్న జానకీదేవి ఎదుట దశకంఠుడు శిరస్సు వంచి నేలపై వ్రాలి ఇట్లనెను. ఓ సీత, నా ప్రేమను ఆదరింపుము. ఇట్లు పలుకుచున్న రావణుని సీతాదేవి తిరస్కార భావముతో జూచెను. అప్పుడు రావణుడు క్రుద్ధుడై
ఓ గర్విష్ఠురాలా, ఒకవేళ నీవు అహంకారముతో నన్ను ఆదరింపనిచో 2 మాసముల తరువాత నీ రక్తమును ద్రాగెదను. దుర్మార్గుడైన ఆ రావణుడు పలికిన ఈ మాటలను విని సీతాదేవి మిక్కిలి క్రుద్ధురాలై పాతివ్రత్య తేజస్సుతో గూడిన ఉత్తమవచనములను ఇట్లు నుడివెను. ఓ రాక్షసాధమా, నేను మిక్కిలి తేజస్శాలియైన శ్రీరాముని భార్యను, ఇక్ష్వాకు వంశప్రభువైన దశరథునకు కోడలిని. అట్టి నన్ను దుర్భాషలాడుచున్న నీ నాలుక తెగి ఏలనేలపై బడుటలేదు? ఓరి దుష్టుడా, నా భర్త నా సమీపమున లేనప్పుడు ఆ మహామహుని కన్నుగప్పి దొంగవలే నన్ను అపహరించుకుని వచ్చిన నీ పరాక్రమము ఏపాటిది? నీవు ఏ విధముగను శ్రీరామునితో సమానుడవు కాజాలవు. నీవు ఆయనకు దాసుడవగుటకును అనర్హుడువు. ఆ రఘువంశ ప్రభువు అజేయుడు, సత్య వాక్పరిపాలకుడు, యుద్ధమున సాటిలేని వీరుడు, సమరమున ఎవ్వరినీ విడిచిపెట్టడు. శత్రువులు సైతము ఆయన రణకౌశలమును మెచ్చుకొందురు. సీతాదేవి పలికిన ఈ పరుషవచనములకు రావణుడు కోపముతో చితాగ్నివలె మండిపడెను. అంతటా అతడు క్రూరముగా గ్రుడ్లురుముచూ తన కుడిచేతి పిడికిలిని పైకెత్తి మైథిలిని చంపుటకు ఉద్యుక్తుడాయెను. అప్పుడు ఆచటి స్త్రీలందరూ హాహాకారముల నోనర్చిరి. ఆ దుష్టుని భార్యయైన మండోదరి స్త్రీల మధ్య నుండి ముందునకు వచ్చెను. ఆమె అతని సమీపమున జేరి ఆ కామాతురుని వారించుచు మధురవచనములను ఇట్లు పలికెను. పరాక్రమమున దేవేంద్రుని వంటివాడా, సీతాదేవితో నీకేమి పని? ఆర్య, నాతో రమింపుము. ఏ విధముగను సీతా నాకంటే అందగత్తెగాదు. ఓ ప్రభూ, దేవగంధర్వ యక్షకన్యలతో నీవు హాయిగా క్రీడింపుము. వీరు ఇందరుండగా సీతకై ఏల ఆరాటపడెదవు. అనంతరము మండోదరితో సహా ఆ స్త్రీలందరూ మహాబలశాలియైన ఆ నిశాచరుని రావణుని ప్రసన్నునిగా జేసుకుని వెంటనే తమతో అతనిని ఆయన భవనమునకు దీసికొని వెళ్ళిరి. ఆ రావణుడు వెళ్లిన పిమ్మట వికృతాననలైన రాక్షస స్త్రీలు అందరూ క్రూరములైన పరుష వచనములతో సీతాదేవిని మిక్కిలి భయపెట్టసాగిరి. సీతాదేవి వారి మాటలను గడ్డిపోచ క్రింద పరిగణించెను. వారి గర్జనలన్నీయును ఆమేడ ఏమాత్రము పనిచేయకపోయెను. పచ్చిమాంసమును భక్షించెడి ఆ రాక్షస స్త్రీలు తమ గర్జనలు అన్నియు వృధా కాగా ఏమియూ చేయజాలక సీతాదేవి యొక్క దృఢనిర్ణయమును రావణునకు నివేదించిరి. పిదప ఆశలు వదులుకుని చేష్టలుడిగినవారై వారందరూ కలిసి ఆమె చుట్టునుజేరి నిద్రలో మునిగిరి. ఆ రాకాసిమూకలు గాఢనిద్రకు లోనుకాగా పతిహితమునే గోరునట్టి సీతాదేవి దీనురాలై జాలి గొలుపునట్లు విలపించి మిక్కిలి దుఃఖించుచు కన్నీరు మున్నీరుగా శోకించెను. ఆ రక్కసిమూకల మధ్య నుండి త్రిజట అను నామె వారితో ఇట్లనెను. సీతాదేవి జనక మహారాజు కూతురు, దశరథుని కోడలు, ఆ మహాసాధ్విని చంపుటకు ఎట్టి వారికిని సాధ్యముగాదు. అంతగా అవసరమగుచో మీ ఆకలిని తీర్చుకొనుటకై మిమ్ములను మీరే భక్షింపుడు. ఈ రోజు నేనొక కలగంటిని. అది భయంకరమైనది, గగుర్పాటుగూర్చున్నది. అది రాక్షసుల వినాశమును, సీతాపతి యగు శ్రీరాముని జయమును సూచించుచున్నది. ఆ శ్రీరాముని నుండి రాక్షస స్త్రీలను రక్షించుటకు ఈమెయే సమర్థురాలు కనుక మనము ఈమెను వేడుకొనుటయే సముచితమని నాకనిపించుచున్నది. దుఃఖితులైన వారి విషయమున ఎవరికైనను ఇట్టి కలవచ్చినచో ఆ దుఃఖితుల అవస్థలు దూరమగుటయేగాక వారికి మిక్కిలి ఉత్తమ సుఖములు కలుగును. జనకుని కూతురైన మైథిలి నమస్కరించినంత మాత్రముననే ప్రసన్నురాలగును. ఈ మహాప్రమాదము నుండి మన రాక్షస స్త్రీలను రక్షించుటకు ఈమెయే అర్హురాలు. అనంతరము భర్తకు విజయము కలుగును అను స్వప్న సూచనకు సంతసించినదై ఆ సీతాదేవి బిడియపడుచూ ఇట్లు పలికెను. అదియే తథ్యమగుచో మీకు నేను అభయమిత్తును. సీతాదేవి యొక్క అట్టి ఆ దారుణదశను చూచి నేను పరాక్రమవంతుడనైనను మిక్కిలి దుఃఖాక్రాంతుడనైతిని. ఎంతగా ఆలోచించినను నా మనస్సు ఊరట చెందలేదు. జానకీదేవితో మాట్లాడుటకు తగిన ఉపాయమును గూర్చి నేను ఆలోచించితిని. పిమ్మట ఇక్ష్వాకు వంశప్రభువుల ఔన్నత్యమును గూర్చి వర్ణించితిని. రాజర్షిగణ పరంపరను గూర్చి నేను నుడివిన ఆ పలుకులను ఆమె వినెను. నేత్రములు అశ్రుపూర్ణములు కాగా సీతాదేవి నాతో ఇట్లనెను. ఓ వానరోత్తమా, నీవు ఎవరు? నిన్ను పంపినదెవరు? ఇచటికి ఎట్లు వచ్చితివి? నీకు రామునితో మైత్రి ఎట్లు పొసగినది? మొదలగు విషయములను పూర్తిగా వివరింపుము. ఆమె నుడివిన ఆ మాటలను విని నేను ఆమెతో ఇట్లు వచించితిని. ఓ దేవి, సుగ్రీవుడను వానరప్రభువు నీ భర్తయైన శ్రీరామునకు సహాయకుడు. అతడు మహాబల పరాక్రమ సంపన్నుడు. నేను ఆ సుగ్రీవునకు భృత్యుడను. నా పేరు హనుమంతుడు. అసహాయశూరుడును, నీకు భర్తయు అయిన శ్రీరామచంద్ర ప్రభువు నిన్ను వెదకుటకే పంపగా నేను ఇచటికి వచ్చితిని. ఓ పూజ్యురాలా, పురుషోత్తముడు, శ్రీమంతుడు అయిన శ్రీరాముడు ఆనవాలుగా ఈ అంగుళీయకమును నీకిమ్మని స్వయముగా ఇచ్చెను. ఓ దేవి, నేనేమి చేయవలయునో దయతో ఆజ్ఞాపింపుము. రామలక్ష్మణుల సన్నిధికి నిన్ను చేర్చగలను. నీ ఆదేశమేమి? జనకనందినేగు సీతాదేవి నా వచనములను విని విషయమును గ్రహించి
రాఘవుడు రావణుని సంహరించి నన్ను తీసుకుని వెళ్ళుట యుక్తము అని పలికెను. పూజ్యురాలైన సీతాదేవికి సాష్టాంగదండ ప్రణామమాచరించి శ్రీరాముని మనస్సునకు ఆహ్లాదమును గూర్చెడి ఆనవాలును ఇమ్మని అర్థించితిని. అంతట సీతాదేవి, సర్వోత్కృష్టమైన ఈ చూడామణిని గ్రహింపుము. దీనిని జూచి ఆజానుబాహువైన ఆ స్వామి నిన్ను సాదరముగా అభినందించును అని నాతో నుడివెను. ఈ విధముగా పలికిన పిమ్మట సౌందర్యరాశి అయిన సీతాదేవి అత్యద్భుతమైన చూడామణిని నాకు ప్రసాదించి రక్కసిమూకల భయము వలన కలత చెందిన మనస్సుతో కొన్ని సందేశవచనములను నుడివెను. పిదప జనకుని పుత్రికయైన సీతాదేవికి ప్రదక్షిణ పూర్వకముగా ప్రణమిల్లి సావధాన చిత్తుడనై ఇచ్చటికి బయలుదేరుటకు సంసిద్ధుడనైతిని. ఆ దేవి లోలోన బాగుగా ఆలోచించి నాతో మరల ఇట్లు పలికెను. ఓ మారుతి, ఇచ్చటి నా సంకట పరిస్థితినంతయును రాఘవునకు నివేదింపుము. మహావీరులైన రామలక్ష్మణులిరువురును సుగ్రీవ సహితులై త్వరలో ఇచ్చటికి వచ్చినట్లు చూడుము. నేను జీవించియుండునది 2 మాసములు మాత్రమే. వెంటనే వారు ఇచ్చటికి రానిచో శ్రీరాముడు నన్ను చూడజాలడు. నేను ఈ రాక్షసుల మధ్య దిక్కులేని దానివలే నా తనుమును చాలింతును. జాలిగొలుపు ఆ దైన్యవచనములను వినగానే నాకు పట్టరాని కోపము వచ్చెను. చేయవలసిన మిగిలిన కార్యమును గూర్చి ఆలోచించితిని. పిమ్మట నా శరీరమును పర్వతమంతగా పెంచితిని. యుద్ధకాంక్షతో ఆవనమును ధ్వంసము చేయనారంభించితిని. నేనావనమును భగ్నమోనర్చితిని. అచటి మృగములు పక్షులు అన్నియును భయభ్రాంతములై అరవసాగినవి. ఇంతలో వికృతాననలైన రాక్షస స్త్రీలు మేలుకుని ఈ అస్తవ్యస్త దృశ్యమును చూడసాగిరి. ఆ వనములో అక్కడక్కడనున్న రాక్షస స్త్రీలు ఒక్కుమ్మడిగా వచ్చి నన్ను జూచి వెంటనే రావణుని కడకు వెళ్లి తొట్రుపడుచూ ఆ విషయమును అతనికి నివేదించిరి. మహాబలశాలి అయిన ఓ రాజా, దుష్టుడైన ఒక వానరుడు నీ పరాక్రమ ప్రభావమును ఎరుంగక శత్రువులు అడుగిడరాని అశోకవనమును ధ్వంసమొనర్చెను. ఓ మహారాజా, నీకు అపకారమొనర్చిన దుర్మార్గుడగు ఆ వానరుని వధించుటకు మీ ఆజ్ఞయైనచో మరుక్షణమే అతడు నేలపాలగును. వన ధ్వంసవార్తను వినిన పిమ్మట రావణుడు తన మనస్సు నెరిగి ప్రవర్తించువారును మిక్కిలి దుర్జయులను అగు కింకరులు అను రాక్షసులను నా మీదికి యుద్ధమునకు పంపెను. శూలములను ఇనుపగుదియలను చేతబట్టి యుద్ధమున నాతో తలపడుటకై 80,000 మంది కింకరులు అను రాక్షసులు ఆవనప్రదేశమునకు వచ్చిరి. వారినందరినీ ఇనుపగుదియతో హతమార్చితిని. ఆ కింకరులలో చావగా మిగిలిన అల్పపరాక్రమము గలవారు కొందరు తిన్నగా రావణుని కడకు వెళ్లి మన మహా సైన్యమంతయు మట్టిగరిచినది అని అతనికడ మొరపెట్టుకునిరి. తరువాత నాకు కలిగిన ఆలోచనను బట్టి నేను ఒక చైత్యప్రాసాదమును ఆక్రమించితిని. అచ్చటనున్న 100 మంది రాక్షసులను ఒక స్తంభముతో చంపితిని. లంకానగరమునకే అలంకారప్రాయమైన ఆ చైత్యప్రాసాదమును పూర్తిగా ధ్వంసమొనర్చితిని. పిదప రావణుడు ఘోరరూపములతో భయంకరముగానున్న పెక్కుమంది రాక్షసులతో సహా ప్రహస్తుని కుమారుడైన జంబుమాలిని నాపై యుద్ధమునకు పంపెను. మహాబలశాలియు రణకోవిదుడును అయిన ఆ జంబుమాలిని వాని అనుచరులను భయంకరమైన పరిఘతో చావమోదితిని. అనుచరులతోగూడా జంబుమాలి మట్టిగరచిన విషయమును విని రావణుడు మహాబలశాలురైన మంత్రి పుత్రులను పదాతి బలములతో సహా వెంటనే సమరమునకు పంపెను. వారినందరినీ క్షణములో నా పరిఘతోడనే యమపురికి పంపితిని. మహాపరాక్రమవంతులైన మంత్రిపుత్రులు కదన రంగమున మడిసిన విషయమును ఎరింగి రావణుడు మహాసూరులైన 5 మంది సేనాధిపతులను సైన్యములతో పంపెను. నేను ఆ సేనానాయకులను వారి సేనలను పూర్తిగా మట్టుపెట్టితిని. వెంటనే దశకంఠుడైన రావణుడు మిక్కిలి బలశాలియు తన పుత్రుడును అయిన అక్షకుమారుని పెక్కుమంది రాక్షసులతోగూడా నాపై యుద్ధమునకు పంపించెను. మండోదరీ సుతుడును రణసూరుడును అయిన ఆ అక్షకుమారుడు డాలును ఖడ్గమును చేబూని ఆకాశమున కెగిరెను. వెంటనే నేను అతని పాదములను చిక్కించుకుని వానిని 100 సార్లు త్రిప్పి రావణుని వైపు విసరివేసితిని. అతడు నేల కొరిగి పిండి పిండి ఆయను. నా చేతిలో అక్షకుమారుడుగూడా హతుడైన విషయమును విని దశకంఠుడైన రావణుడు మిక్కిలి క్రుద్ధుడై మహాబలశాలియు యుద్ధోన్మత్తుడును అయిన ఇంద్రజిత్తు అను మరియొక కుమారుని యుద్ధమునకు పంపబడిన కుమారులలో ఇతడు 2వవాడు నా మీదికి రణమొనర్చుటకు ఆజ్ఞాపించెను. నేను రాక్షస ప్రముఖుడైన ఆ ఇంద్రజిత్తును అతని సమస్త బలములను రణరంగమున నిర్వీర్వమొనర్చి ఎంతయూ హర్షించితిని. రావణుడు గొప్ప విశ్వాసముతో మిక్కిలి మదించిన వీరులతో సహా పంపిన మహాబలశాలియు మహాబాహువు అయిన ఇంద్రజిత్తును అతని బలములను నేను ఎంతయూ దెబ్బతీసితిని. ఆ ఇంద్రజిత్తు నన్ను అజేయునిగా ఎరింగిన వెంటనే నన్ను బ్రహ్మాస్త్రముతో బంధించెను. అతని అనుచరులైన రాక్షసులు నన్ను త్రాళ్లతో కట్టివేసిరి. పిదపవారు నన్ను రావణునికడకు తీసుకొని వెళ్ళిరి. దుష్టుడైన రావణుడు నన్ను జూచి నాతో సంభాషింపసాగెను. నా లంకాగమనమునకును
ఆ రాక్షసులను వధించుటకును గల కారణములను అడిగెను. ఆ పనులనన్నింటినీ సీతాదేవి నిమిత్తమై చేసితిని. ఓ రాజా, ఆమెను దర్శించుటకై వచ్చి క్రమముగా నీ భవనమునకు చేరితిని. నేను వాయుదేవుని సుతుడను, వానరుడను. నా పేరు హనుమంతుడు. నేను శ్రీరాముని బంటును, సుగ్రీవుని సచివుడను. రాముని దూతగా నేను నీ కడకు వచ్చితిని. ఓ రాక్షసరాజా, సుగ్రీవుడు నీ హితమును గోరి ఒక సందేశమును పంపెను. దానిని నీకు వినిపింతును. శ్రద్ధగా ఆలకింపుము. మహాతేజస్శాలి అయిన సుగ్రీవుడు నీ క్షేమ సమాచారములను అడిగెను. నీకు హితకరమైన ధర్మమును, ధర్మబద్ధమైన అర్ధకామముల ద్వారా నీకు మేలును గూర్చునట్టి సందేశ వచనములను నీకై ఇట్లు నుడివెను. దట్టమైన వృక్షములుగల ఋష్యమూక పర్వతముపై నివసించుచున్న నాకు రణశూరుడైన శ్రీరామునితో అగ్ని సాక్షిగా మైత్రి ఏర్పడినది. ఆ రామచంద్రప్రభువు నాతో ఇట్లనెను, నా భార్యను ఒక రాక్షసుడు అపహరించెను. ఆ విషయమున నీవు త్రికరణ శుద్ధిగా మాకు సహాయపడవలెను. అంతట నేనును వాలిచే పీడింపబడుచున్న విషయమును దెలిపి ఆ వాలిని వధింపవలసిన అవసరమును వివరించి, ఓ ప్రభూ, వాలి వధ విషయమున తప్పక సహాయపడుటకై ప్రతిజ్ఞాపూర్వకముగా నాకు వాగ్దానము చేయుడు అని పలికితిని. లక్ష్మణునితో గూడియున్న శ్రీరామచంద్రప్రభువు వాలి వలన రాజ్యమును కోల్పోయిన సుగ్రీవునితో అగ్నిసాక్షిగా సఖ్యమును చేసెను. శ్రీరాముడు ఒకే ఒక్క బాణముతో యుద్ధమున వాలిని సంహరించి సుగ్రీవుని వానరులకు రాజుగా చేసెను. ఇప్పుడు సర్వవిధములా ఆ ప్రభువునకు సహాయపడుట మా విధి. అందువలన సుగ్రీవుడు తన మిత్రధర్మముననుసరించి నన్ను నీ యొద్దకు పంపెను. వీరులైన వానరులు మీ బలములను రూపుమాపక ముందే వెంటనే సీతాదేవిని శ్రీరామునకు అప్పగింపుము. వానరుల యొక్క బలప్రభావములు ఇంతవరకును ఎరుగనివారెవరు? యుద్ధమున సహాయపడుటకై వారు ఆహూతులై దేవతల కడకుగూడ వెళ్ళుచుందురు. వానరరాజైన సుగ్రీవుడు ఈ సందేశమును నీకు పంపెను అని నేను రావణునితో నుడివితిని. వెంటనే అతడు క్రుద్ధుడై తన చూపులతో నన్ను దహించి వేయుచున్నట్లుగా నా వైపు చూచెను. క్రూరకర్మలను ఆచరించువాడును, దుష్టుడును అయిన రావణాసురుడు నా శక్తి సామర్థ్యములను దెలియక నన్ను చంపుటకై ఆజ్ఞాపించెను. పిమ్మట రావణుని సోదరుడు, బుద్ధిమంతుడు అయిన విభీషణుడు నా విషయమై అతనిని ఇట్లు అభ్యర్థించెను. ఓ రాక్షసరాజా, ఇట్లు చేయుట తగదు. ఈ నిర్ణయమును మార్చుకునుడు. మీ ఆజ్ఞ రాజధర్మమునకు విరుద్ధముగానున్నది. ఓ రాక్షసరాజా, రాజనీతి శాస్త్రములలో దూతవధ ఎచ్చటను పేర్కొనబడలేదు. ప్రభుహితమును గోరెడి సరియైన దూత యథార్థమునే వచింపవలెను. ఆ దూత ద్వారా శత్రుపక్షము వారి అభిప్రాయములను తెలిసికొనవలెను. ఓ సాటిలేని పరాక్రమముగలవాడా, దూత ఎంతటి అపరాధమునర్చినను అతనిని వికృతరూపునిగా జేయవచ్చునుగాని చంపరాదు అని శాస్త్రములు పేర్కొనుచున్నవి. విభీషణుడు ఇట్లు పలుకగా రావణుడు, అది సరే, చాలా మంచిది, అట్లే కానిమ్ము. ఇతని వాలమునకు నిప్పంటించుడు అని ఆ రాక్షసులను ఆదేశించెను. రావణుని ఆజ్ఞయైన వెంటనే రాక్షసులు జీర్ణమైన జనుపనారవస్త్రములను, నూలుగుడ్డలను నా వాలమునకు పూర్తిగా చుట్టిరి. అనంతరము తీవ్రమైన పరాక్రమముగల ఆ రాక్షసులు అప్పుడు సర్వసన్నద్ధులై నా పుచ్చమునకు, తోకకు నిప్పు పెట్టిరి. కర్రలతో, పిడికిళ్లతో మోదిరి. వారు పెక్కుత్రాళ్లతో బంధించి నన్ను కదలకుండా జేసిరి. పగటివేళ నగరమును చూడవేడుకపడినా నాకు కొంచెముగూడా బాధ కలుగలేదు. అంతట బంధింపబడి అగ్నిజ్వాలల మధ్య చిక్కుపడియున్న నన్ను నగరద్వారము కడకు తీసుకునిపోయి, చూడుడు, చూడుడు ఈ కోతిని అని సంబరపడుచు నా విషయమును అందరికిని చాటించిరి. పిమ్మట నేను నా బృహద్రూపమును సూక్ష్మమొనర్చి బంధములను విడిపించుకొంటిని. మరల యథాప్రకారము మునుపటివలనే దేహమును పెంచితిని. అచటనేయున్న ఇనుప గుదియను చేతబట్టి ఆ రాక్షసులను పరిమార్చితిని. పిదప వేగముగా ఆ నగరద్వారము పైభాగమునకు ఎగిరితిని. వాలాగ్నిజ్వాలలతో బురుజులు, గోపురములుగల ఆలంకానగరమును ఎట్టి తొట్రుపాటు లేకుండా ప్రళయాగ్ని ప్రజలను వలె క్షణములో దహించివేసితిని. లంకానగరమునందు ప్రతి ప్రదేశము బుగ్గియే పోయినది. దగ్ధముగాని ప్రదేశమే లేదు. కనుక సీతాదేవియు అగ్నికి ఆహుతియేయుండును అని నాకు భయాందోళనలు కలిగెను. నేను లంకను పూర్తిగా దగ్ధమొనర్చితిని. సీతాదేవియు దగ్ధమైయుండును. అందుకు సందేహము లేదు. శ్రీరాముని ఈ మహత్కార్యము నా కారణముగా భగ్నమైనది. ఈ విధముగా నేను శోకనిమగ్నుడనై చింతింపసాగితిని. ఇంతలో చారణులు పలికిన శుభవచనములను నేను వింటిని. జానకీదేవి క్షేమముగానున్నది అను ఆశ్చర్యకరమైన అద్భుతావహమైన పలుకులను వింటిని. కనబడిన శకునములను బట్టి జానకీదేవి దగ్ధము కాలేదు అనియే నేనును అనుకొంటిని. నా వాలమున మంటలు కొనసాగుచున్నను అగ్ని నన్ను దహింపలేదు. నా హృదయము సంతోషభరితమయున్నది. వాయువులు సువాసనలు వెదజల్లుచున్నవి. ఇదివరలో కార్య సాఫల్యమును సూచించిన ఈ శకునముల చేతను, సత్ఫలితములనిచ్చిన నేత్రస్ఫురణాది కారణముల చేతను, పొల్లుపోని ఋషుల వచనముల చేతను నా మనసు ఆనందమున ఓలలాడెను. మరల సీతాదేవిని దర్శించి
ఆమెకడ సెలవుదీసికొంటిని. ఋషుల వచనములు ఎప్పుడునూ వ్యర్థములు కావుగదా. వెంటనే లంకా సమీపమునగల అరిష్టపర్వతము మీదికి జేరితిని. మిమ్ము చూడవలెనను కుతూహలముతో సముద్రలంఘనమును ఆరంభించితిని. పిమ్మట వాయువు, సూర్యచంద్రులు, సిద్ధులు, గంధర్వులు సంచరించునట్టి గగనమార్గమున పయనించి ఈ తీరమునకు చేరి మిమ్ములను దర్శించితిని. శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ప్రభావము చేతను మీ అనుగ్రహము వలను సుగ్రీవుడాజ్ఞాపించిన కార్యమును నెరవేర్చుటకును ఈ పనులనన్నింటినీ కావించితిని. ఈ సమస్త కార్యములను అచట నేను యథోచితముగా ఆచరించితిని. ఇంకను మిగిలియున్న పనులను మనము చేయవలసియున్నది. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 78వ సర్గము.